హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ చాలా మందికి అనిపించేది ఏంటి అంటే నేను ఆ సిచ్యువేషన్‌లో కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుందనమాట. కానీ మీకే తెలియని మీలో కొన్ని సైన్స్ చెప్పాలి అనుకుంటున్నాను. మేబీ ఒక 5, 6 సైన్స్ చెప్తాను. ఇలాంటి సైన్స్ మీలో ఉన్నట్లయితే మీరు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు అనేది మీకే అర్థమైపోతుంది. అండ్ మీకు మేబీ తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. యాక్చువల్లీ మీరు మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారా లేదా అనేది క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. సో, ఆ సైన్స్ ఏంటి అనేది వన్ బై వన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. యాక్చువల్లీ చాలామంది మెచ్యూర్డ్ పర్సన్స్‌కి కొన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఏంటి అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది నిజమా? అబద్ధమా? అనేది చాలా ఈజీగా పసిగట్టేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఎవరైనా సరే వాళ్ళకేదైనా అబద్ధం చెప్తున్నప్పుడు ఏంటి అంటే జస్ట్ వింటారు అంతే. చిన్న స్మైల్ ఇచ్చేస్తారు. అంతే, ఇంక దాన్ని వదిలేస్తారనమాట. యాక్చువల్లీ మీరు కూడా అలానే చేస్తున్నారా? అండ్ మీకు తెలిసిపోతుందా ఎదుటి వాళ్ళు చెప్తుంది అసలు నిజమా? అబద్ధం అనేది మీ బ్రెయిన్‌కి అర్థమైపోతుంది కదా! అర్థమైనప్పుడు చాలామంది ఏంటంటే దాని గురించి వాదించకుండా సో, అది అర్థం చేసుకొని జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది చాలా మందికి ఉండే మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యం అనమాట. మీరు కూడా అలానే బిహేవ్ చేస్తున్నట్లయితే మీరు మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పేసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీ గురించి ఏమీ తెలియనప్పుడు మాత్రమే మీరు ప్రశాంతంగా ఉంటారు. సో, ఇలాంటి సిగ్నల్స్ కూడా కొంతమంది విషయాల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళెప్పుడూ కూడాను నా లైఫ్‌లో నువ్వు ఉండు అని ఫోర్స్ చెయ్యరు అనమాట. ఎవరినైనా కావచ్చు. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే సో, నేనంటూ ఇష్టం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నాతోనే ఉండిపోతారు ఏం జరిగినా కూడాను. సో, నా నుంచి వెళ్ళిపోతున్నారు అంటే సో, ఓకే. వాళ్ళని వదిలేద్దాము అన్నట్లుగానే ఉంటారు అనమాట. అంటే ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండు నువ్వు అని చెప్పేసి ఫోర్స్ చేయరు. అది ఫ్రెండ్‌షిప్ విషయంలో కావచ్చు, లవ్ విషయంలో కావచ్చు, రిలేటివ్ విషయంలో కావచ్చు, దేంట్లో అయినా సరే వీళ్ళు ఫోర్స్ అయితే చేయరనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఉంటే హ్యాపీ. బట్ లేకపోయినా కూడా ఓకే. హ్యాపీ అన్నట్లుగా ఉంటారనమాట. యాక్చువల్లీ ఇది కూడా కొంచెం మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం ఇలానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే లేజీ పీపుల్స్‌తో అండ్ యాంబిషన్ లేని వాళ్ళతో వీళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయరనమాట. సో, వీళ్ళతో ఉంటే 10 టైమ్స్ నేను చాలా తక్కువ అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ లైఫ్ డీగ్రో అవుతుంది. అండ్ ఎప్పుడు కూడాను అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొంచెం మనకి యూజ్ అయ్యే పర్సన్స్‌తో ఉండాలి. సో, తెలియని విషయం తెలుసుకోవాలి. వీలైతే మన వంతు సహాయం చేయాలి వాళ్ళకి అన్నట్లుగానే ఉంటారనమాట. ఇలా అంటే లైఫ్ పైన ఒక హోప్ లేకుండా సో, ఒక యాంబిషన్ లేకుండా ఉన్న వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకోరనమాట మెచ్యూర్డ్ పీపుల్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎవరి వల్లైనా పెయిన్ తీసుకున్నట్లయితే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఆ పెయిన్‌ని ఎక్కువ సేపు క్యారీ చేయకుండా సో, ఈ పెయిన్‌ని బిల్డ్ చేసుకొని ఐ థింక్ యూజ్ చేసుకొని ఎలా బయటపడాలి అనే దాని గురించి మాత్రమే ఫోకస్ పెడతారనమాట. చాలా మంచి ఆలోచన అనమాట. మెచ్యూర్డ్ పర్సన్స్‌లో చాలా రేర్‌గా ఉండే క్వాలిటీ ఇది. అండ్ నెక్స్ట్ నువ్వేదైనా పని చేయాలి అనుకుంటే ఏ రోజు మంచి రోజు, ఏ రోజు చేస్తే బావుంటుంది, ఏ టైంలో మొదలుపెడితే బావుంటుంది అని ఆలోచించరు. యాక్చువల్లీ మెచ్యూర్డ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు ఇలాంటి రీజన్స్ పెట్టుకోరు అనమాట. సో, నేను ఈ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇది మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేద్దాం అలా అనుకోరు. యాక్చువల్లీ గర్ల్స్ విషయం ఏమిటి అంటే నువ్వు ఈరోజు ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నావంటే అది ఆ రోజే చేసేయాలి. అప్పుడే స్టార్ట్ చేసేసేయాలనమాట. సో, ఆ రోజు చేద్దాం, ఈ రోజు చేద్దాంలే అని అనుకుంటూ కూర్చోరు. సో, మెచ్యూర్డ్‌గా ఉండే అబ్బాయిలు ఎవరైనా సరే ఇలానే బిహేవ్ చేస్తారనమాట. సో, ఇవన్నమాట కొన్ని పాయింట్స్ మీతో చెప్పాను. ఐ థింక్ ఇలా మీరు బిహేవ్ చేస్తున్నా కూడాను చాలా మందికి తెలీదు. సో, నేను కొంచెం మెచ్యూర్డ్‌గానే ఉన్నాను అనేది కూడా కొంతమందికి తెలీదు అనమాట. బట్ నేను చెప్పే సింప్టమ్స్ మీలో ఎవరికైనా గానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా మీకు ఒక తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళవుతారు అని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ బాయ్. టేక్ కేర్. వీడియో ఎండ్ చేస్తున్నాను.